అంటే యోగం ప్రారంభం చేసే ముందు ప్రారంభానికి ముందు మంత్రోచ్చరణతో మంత్రాన్ని జపం చేస్తూ చాంటింగ్ చేస్తూ యోగం ప్రారంభం చేయాలి. అంటే దైవ శబ్దాలతో మనం దైవశక్తులతో పరిచయం చేసుకోవాలి. మనంతా మనం కూర్చొని ధ్యానం చేస్తున్నా 1 hour 2 hours అంటే ప్రయోజనంలా. ధ్యానం అనేది జడస్థితి అవుతుంది. చైతన్య స్థితిలో మనం ధ్యానం చేయాలి. సూక్ష్మ స్థితులతో మనం ధ్యానం చేయాలి. అంటే శరీరంలోని శక్తులు మనం యాక్టివేట్ చేయించాలంటే మనం సొంతంగా ఏం చేయడం లేదు. ఒకటి కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం, అది జడస్థితిగానే జరుగుతుంది కానీ చైతన్య స్థితిలో నడవడం లేదు. అంటే మనలో ఉండే దైవశక్తులను మనం మేల్కొల్పు చేయాలి. ఫస్ట్ మేల్కొల్పు చేయాలంటే మంత్రాలను ఉపయోగించాలి. మంత్ర యోగం అంటే సపరేట్ యోగం కాదు, వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలను మనం ఉచ్చరిస్తూ యోగ సాధన ప్రారంభం చేయాలి. ఈ మంత్రాల యొక్క ఉపయోగం ఏంటంటే శక్తులను మేల్కొల్పు చేస్తుంది, ప్రేరణ చేస్తుంది, తర్వాత పరివర్తన తీసుకొస్తుంది, మనసులో మార్పును తీసుకొస్తుంది. తద్వారా మనము ముందుకెళ్ళవచ్చు అన్నమాట. కాబట్టి ఆ యొక్క మంత్రాల యొక్క ఉద్దేశం అదే. కాబట్టి మన శరీరంలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తులంటే మేల్కొల్పు చేస్తాయన్నమాట ఈ మంత్రాలు. ఎంతోమంది దేవతలు మన శరీరంలో ఉన్నారు, శరీరాన్ని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈ దైవ పదాలతో వేద మంత్రాలతో మన ముందు పరిచయం చేసుకోవాలి. దైవశక్తులతో భౌతికంగా చేసుకోలేం, ఆ మంత్రశక్తి ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రాణం ఎటువంటిది అంటే అవ్యక్తమైనటువంటి ఒక శబ్దం, ఒక వాక్. దాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాం మనము? మంత్రమే మనకు ప్రాణం అవుతుంది. అప్పుడు ఆ ప్రాణమే మనము ప్రాణశక్తి ద్వారానే మనం యాక్టివేట్ చేసి మిగతా శక్తుల్ని ఉన్నత స్థితికి పోవాలి. అంతరంగానే ఉండే శక్తులే కాకుండా బాహ్యంగా ఉండేటువంటి శక్తులను కూడా మనము కట్టుబాటులోకి తీసుకొని రావచ్చు. కాబట్టి యోగ సాధనలో ఏ లెవెల్లో ఏ మంత్రం ఉపయోగించాలో ఆ మంత్రాలను ఉపయోగించాలి. ఉన్న స్థితికి పోయే కొద్దీ ఉన్నతమైనటువంటి మంత్రాలను మనము ఉచ్చారణ చేయాలి. కాబట్టి ఆ దశల వారీగా మనము ఉన్నత స్థితికి పోవడానికి వీలవుతుంది. కాబట్టి శరీరంలో మన ధ్యానంలో కూర్చుంటే ఒక వర్క్ జరగాలి. కూర్చుంటే ఎలా జరుగుతుంది? ఈ జడస్థితి కదా, పడుకున్న వెంటనే కూర్చున్నామంటే